వీకెండ్ వచ్చిందంటే చాలు సాఫ్ట్వేర్ ఉద్యోగులు పిక్నిక్లకి పబ్లకి వెళ్లి ఎంజాయ్ చేస్తారు. ఇంకొందరు కుటుంబంతో గడపాలని కోరుకుంటారు. కానీ చాలా కొద్ది మంది మాత్రం వారాంతపు సెలవులు ఇచ్చే సరదాలని పక్కన పెట్టి చుట్టూ ఉన్న వారి గురించి ఆలోచిస్తున్నారు. వారికి మంచి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హైటెక్ నగర నవతరంలోని ఈ సాఫ్ట్ కార్నర్ ఏంటి, ఇతరుల కంటే భిన్నంగా వారు ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. వీకెండ్ అంటే సరదా, సరదా అంటే వీకెండ్. ఇది ప్రస్తుతం హైటెక్ నగరాల్లో కొనసాగుతున్న పద్ధతి. మండే టు ఫ్రైడే డే అండ్ నైట్ ఉద్యోగాలతో బిజీ. ఇక సాటర్డే సండే హాలిడే జాలిడే. ఎవరికైనా వీకెండ్ ఎక్కడలేని జోష్నిస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు 2-3 రోజుల ముందు నుంచే వీకెండ్స్ కు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులతోనో ఫ్రెండ్స్ తోనో అర్ధరాత్రి దాటే వరకు మస్తుగా ఎంజాయ్ చేస్తారు. లక్షల్లో జీతాలుండే సాఫ్ట్వేర్ ఉద్యోగులు సంపాదనలో సగభాగం వీకెండ్స్ కే ఖర్చు పెడుతున్నారంటే వారాంతపు సెలవులకు వారు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థమవుతుంది. లైఫ్ ను హాయిగా ఎంజాయ్ చేయాలన్న ఫిలాసఫీ కొందరిది. కానీ అందరూ అలా అనుకోరు. జీతం, వీకెండ్స్ లో అది అందించే సౌఖ్యాలు ముఖ్యమైన జీవితం అంతకంటే విలువైనదన్నది వీరి భావన. బతుకులోని భావోద్వేగాలకు వీరి దగ్గర విలువుంది. అలాంటి కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ సహచరుల వీకెండ్స్ హోర్లో కొట్టుకుపోవట్లేదు. క్యాబుల్లో భద్రంగా షిఫ్ట్లకు వెళ్తున్నప్పుడు రోడ్డుపై చలికి వణుకుతూ కనిపించిన అభాగ్యుల్ని వీరు గుర్తుపెట్టుకున్నారు. వీకెండ్ వేళ మిత్రులంతా వెళ్లి చలి కాచుకునేందుకు దుప్పట్లిచ్చి వారికి వెచ్చదనాన్ని అందించారు. నిజమే, ఎవరో ఒకరు ముందుగా అడిగేయాలి. ఆ తొలి అడిగే స్ఫూర్తి అవుతుంది. ఇక్కడ అదే జరిగింది. ఒకరికి మరొకరు, ఇంకొకరు అలా జత కలుస్తూనే ఉన్నారు. WHY ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. సమాజ సేవ లాంటి పెద్ద పదాలు వీరికి తెలీదు. తెలిసిందల్లా ఎదుటివాడి బాధను గుర్తించడం, చేతనైంది చేయటం. ప్రస్తుతం ఈ కుర్రాళ్లు కొత్త కాన్సెప్ట్ వర్కౌట్ చేస్తున్నారు. కాంక్రీట్ జంగిల్లో ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్న ట్రాఫిక్ జామ్, కాలుష్యంపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సో మాకు యాక్చువల్లీ సాటర్డే సండేస్ టైం దొరుకుతుంది. మండే టు ఫ్రైడే మేము మా ఆఫీసెస్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటాము. కానీ కూడా మేము సాటర్డే సండే ఇంకా టైం తీసుకొని ఇలా పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పబ్లిక్లోకి వచ్చి అందరికి చెప్తున్నాము. మా వల్ల ఎంత సహాయత అయితే అంత సహాయత వీఆర్ అందరికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. పక్కవాడి గోడు పట్టించుకునేంత తీరికలేని ఈ మహానగరంలో ఇలాంటి దృశ్యాలు అరుదుగానే కనిపిస్తాయి. సెకన్లతో పోటీపడే నగర జీవికి ఇలాంటి దృశ్యాలు వింతగా, విడ్డూరంగా అనిపిస్తాయి. కానీ ఒక్క క్షణం ఆలోచిస్తే ఆ పనిలోని పరమార్థం అర్థమవుతుంది.